ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. నమస్తే నమస్తే రాజన్న. మంచిగా అంత మీ ఆశీర్వాదం. గడియారం బాగా పెట్టిన పడలా ఉన్నదే బారసోది ఊరుకోబడలా పెద్ద ఉండదు సార్ పెద్దలేదే అంగి కూడా కొత్తగా ఉన్నది అంగి కొత్త అంగి ఉన్నది 600 నాది 150 జాతర కొనుక్కున్నా అంగట్లా కోటికాడ అయితే మాకు ఎరగడ అక్కడ మాత డోర్ బస్ అన్న వస్తాడు ముఠాలు కట్టుకుని ఆయన దగ్గర కొన్నది మరి నాకు ఒకటి ఇప్పిస్తా మరి నేను గుర్తు పెట్టుకుంటా ఓ బట్ట మంగళవారం రోజు మంగళవారం ఇంటికాడ లేదా తెలిసేం కదా వెనకకి సైకిల్ మీద సైకిల్ పోయింది. ఇప్పుడు ఒక 2 వీలర్ టీవీఎస్ ఆయన దగ్గర కొన్నది ఉన్నది. మళ్ళీ ఏమున్నది అంటే దీనికి జర్ర ఒక 50 రూపాయలు పెట్టి డ్రై క్లీనింగ్ చెప్పేసి లీడర్లం కానీ ఎంత గుర్తు లేకపోతే ఎట్లా తెలంగాణ లీడర్ లీడర్ ఏం రేట్ ఉన్నది అనేది చూడరు కదా. కడకు ఉండాలి పులితిరుగా బలిని పొగబడేది కదా కానీ అంగి మాత్రం మంచిగా ఉండాలి కరెక్ట్ అలా పడాలి. అయితే నేను తెలుసుకుని వచ్చి పడాలి ఊరికి మీ గురించి మా వ్యూయర్ తెలవాలి కదా మా మనసులో తెలవాలి చెప్పాడాలి మా పురాణం చెప్పు మీ గురించి. నా పేరు కొంగరి విద్యాసాగర్ రెడ్డి. గ్రామ పంచాయతీ వచ్చి గ్రామం వచ్చి అత్మ్యాల్, మండల్ మనూర్, డిస్టిక్ సంగారెడ్డి. గత ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాం. ఇద్దరం అభ్యర్థులం, ఇద్దరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసినాము. అందులో నాకు 66 మెజార్టీ మంచి మెజార్టీతో ఇచ్చి గెలిపించారు. నా అత్మీయాల గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. అట్లా చెట్టు కింద మంచిగా కూర్చోబెట్టా సన్నగా. మరి ఈ రాజకీయ ప్రస్థానం చెప్తా అప్పట్లో వెనకటి మన కుటుంబ సభ్యులు చేసిరా మీరు వచ్చిన రాజకీయంలో? మా కుటుంబ సభ్యులు కూడా చేసిర్రు అన్నారు. చెప్తాను నేను కూడా. మాది కూడా రాజకీయ కుటుంబ నేపథ్యమే. మా అన్న కూడా మా పెద్దనాన్న కొడుకు కూడా సర్పంచ్ చేసిండు సంజీవ్ రెడ్డి అని చెప్పేసి. అలాగే మా ఇంకొక పెద్దనాయన కొడుకు కూడా మోహన్ రెడ్డి అని చెప్పేసి సర్పంచ్ కూడా చేసిండు. ఆయన ఎంపీటీసీ కూడా చేసిండు. రీసెంట్లీగా ఎంపీపీ కూడా ఉండే ఆయన. ఇక నేను నారంకేళ్ళలో చదువుకుంటుంటిని. చదివేటప్పుడు నేను కూడా విద్యార్థి దశల్లోనే రాజకీయాల మీద నాకు మక్కువ ఉండే. ఆ లీడర్లు ఎంబడి నారంకేళ్ళలో కూడా నేను రాజకీయ నాయకులు ఎంబడి కూడా ప్రచారంలో దీనిలో వెళ్తుంటాను నేను. మేము కిష్టారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను అనేది ప్రచారం లోపల వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళ సరిగ్గా ఫస్ట్ నుండి కాంగ్రెస్ పడాలి. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ మేము ఆ ఎలక్షన్ లోపల ప్రచారం కూడా చేసినాం. నారంకేళ్ళ లోపల కూడా కిష్టారెడ్డి ఎలక్షన్ లోపల ఆడికించి నేను 2016 లోపల మా గ్రామంకి వచ్చేసిన. అంతవరకు నా చదువు కార్యక్రమాలు అన్నీ ముగిసిపోయినాయి. ఇక ఇక్కడ వ్యవసాయం చేసుకుందామని వచ్చేసిన. ఈ పల్లెటూరి వాతావరణం మంచిగా ఉంటుంది. ప్రజల్లో ఏమైనా చేయాలని కసితోని, అరే మన ఊర్లో ఏమైనా చేయాలి, అభివృద్ధి చేయాలి, 10 మందికి మంచిగా చేయాలని చెప్పేసి 2016 నుంచి నేను ప్రజలలో ప్రతిరోజు ప్రతి ఊళ్ళకి ఎవరికి ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా మండల్లో కానీ సమస్య, బ్యాంకులో కానీ ఊళ్ళో కానీ ఏది ఉన్నా ప్రతి ఒక్కరికి నేను తీసుకొని సొంతంగా డబ్బులు పెట్టుకొని తీసుకెళ్తుంటుంది. నేను మండలికైనా బ్యాంక్ అయినా తీసుకెళ్ళి వాళ్ళ పని ఏమున్నా 2-3-4 రోజులు ఏదన్నా కానీ అంతా తిరిగి వాళ్ళకు నేను అమౌంట్ కానీ ఏది కానీ ఇప్పిస్తుంటుంది. మండల్లో అవసరం ఉండే కానీ ల్యాండ్ల డీలింగ్లు కానీ వాళ్ళకు ఏమైనా పట్ట సర్వే నెంబర్ తప్పిపోని ఏదైనా ఉండని అన్నీ వాళ్ళకి సొంతంగా నేను కూర్చొని పెట్టుకొని తీసుకొని పోయి పెట్రోల్ పైసలు కూడా అడుగుతుంటుంది. తీసుకుపోయి చేసి చదువు ఇంటర్ పాస్ ఉన్నాను, డిగ్రీ డిస్కంటిన్యూ అంటే ఫెయిల్ అయినా పాస్ ఉన్నా చదవలేని. రాజకీయం లోపల పడి చదవలేని మరిచిపోయిన నేను ఇంటర్లో టాప్. ఉన్నది ఒక 3 ఎకరాలు. మరి మాట్లాడుతూ పడి షాదీ ఎప్పుడు చేసుకున్నారు? నేను షాదీ అయింది 2007లో అయింది. 7లో అయినా అంటే అమ్మాయిలకు సంబంధం అంటే ప్రేమించి చేసుకున్నావు మేడం కూడా? నేను నాకు ఎక్కడికి ప్రేమని 12 పాస్ ఉన్న 7 అంతే మందంగా మంచిగా లేదు నా ఏం లేదు. నాకు ఎవరు చేసుకుంటారు ఇంకా ఈ టైం లోపల ఇంకా పిల్లలకి ఇవ్వకొచ్చారు. అప్పుడు ఏదో పుణ్యంతో ఎక్కడో అప్పుడు ఆడపిల్లలు షార్టేజ్ లేకుండా ఎట్లనే విధంగా ఈ టైంలో పెళ్లి కాకుండా నేను ఒక మోడీనో ఒక రాహుల్ గాంధీయో లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు కదా సువేంద్ర అధికారి, యోగి ఆదిత్యనాథ్ సువేంద్ర అధికారి కూడా గట్ల నేను ఒకటి అవుతుంది. ఇక అప్పుడు 2007 లోపల అప్పటికి ఇంకా ఆడపిల్లలది ఆ సమస్య ఇట్లా లేకుండే. ఏదో ఒకటి దొరికింది. నాకు 2 కొడుకులు. మేము 2 మన నంబర్ వెళ్తాము. నాది తొలిచూరు అంటారు. తొలిచూరు. తమ్ముడు ఏం చేస్తున్నారు?
తమ్ముడు నారంకెళ్ళని ఉంటాడు. బిజినెస్ వాడు కూడా నాకు దూరంగా చూసి రాజకీయంలో రావాలని వాడు కూడా వెళ్ళాడుతున్నాడు ఇప్పుడు. వస్తాడు ఇక నీ దాని బట్టి ఇక వస్తాడు ఇక రారా. ఇంత తమాషా మాట్లాడుతూ ఎచ్చకెళ్ళకే సర్పంచ్గా పోటీ చేస్తుంది. పోటీ చేస్తాం ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు సమస్యలు చెప్పి పడాలి గ్రామ ప్రజలు. ఇక చెప్పారు గ్రామ ప్రజలు ఇంటింటికి పోయినప్పుడు సమస్యలు చెప్పారు. ఏమంటారు వాటికి మోరీలు అంటారు కదా, మోరీలు సమస్యలు చెప్పారు. కొద్దిగా అక్కడ సీసీ రోడ్ల సమస్యలు చెప్పారు. సీసీ రోడ్లు ఇవైతే కంపల్సరీ సమస్యలు. ఇక బోర్ సమస్యలే, నీళ్లు లేవు. ఈ గట్టుకున్నాయి కదా మా ఊరు, ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు పడడం లేదు. రీసెంట్లీగా ఒక బోర్ వేయించినాక 2-3 రోజులు నడిచింది బంద్ అయిపోయింది. నీటి సమస్య ఖర్చు ఏం లేదు, మా ప్రజలు చాలా మంచోలే. చాయ్ పని తాగారు, కోటర్లు ఎక్కువ తాగలేరు. మాకు అలవాటు లేదు ఎక్క. ఎంత వచ్చింది పడే మనకి ఎలక్షన్? నాకు మెజారిటీ 60 మీద 66. మరి ఇంతమంది మేడతో గెలిచినాక ఎటువంటి కార్యక్రమం సురువు చేయడం మన గ్రామంలో? ఇక సురువు చేసింది ఏది చేసినా దీపం వెలిగించి మంచిగా చేయమంటారు కదా. ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన చేస్తారు కదా, ఏ కార్యక్రమం చేసినా అదే ఊళ్ళో జ్యోతి ప్రజలు అంటే కరెంటు స్తంభాల నుంచి లైట్లు వేసినాం. అది జ్యోతి ప్రజలు కదా, లైట్లు వేసినాం. ఆడికి సురువు చేసినాం, లైట్లు వేసేసినాం. నీటి సమస్య అంటే కదా, బోర్ వేయించేసినాం ఒకటి. సీసీ రోడ్లు కూడా వేసినాం. గ్రామ పంచాయతీ తరఫున మరి ఏమంటే స్కూల్ లోపల టాయిలెట్ కూడా కట్టిస్తుంది ఇప్పుడు కొత్తగా. ఇంచుమించు చెత్త అయిపోయింది, గిలా ఒకటి ఉన్నది, లోపల టైల్స్ వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు జూన్ లోపల స్కూల్ ప్రారంభం అంటే కానీ అదొకటి కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం విద్యార్థులకు. ఇక లైట్ ప్రతి గల్లీ లోపల ఒక్కరోజు కూడా ఒక్క లైట్ పోనీయ. స్టాక్ తెచ్చి పెట్టేసిన గ్రామ పంచాయతీ రూమ్లో ఇప్పటికి 4-5 లైట్లు అడ్వాన్స్ ఉంటుంది. ఇట్లా పోయిందంటే ఇట్లా తీసుకుపోయి ఇచ్చేస్తాం. నీళ్ళది కూడా స్టార్టర్లు కూడా 3 స్టార్టర్లు, ఒక బోరు ఆల్రెడీ వైండింగ్ చేపించేసి స్టాక్ పెట్టేసినాయి. ఇక్కడ కాలిపోయింది ఇప్పుడు అని ఫోన్ రాగానే మొత్తం ఎంపీడబ్ల్యూ వర్కర్స్ ఉంటారు కదా, అప్పుడే అది తీసుకొని పోవాలి, ఇది పంపించేయాలి, నారాయణఖేడ్ పంపించేసేయాలి. ఇవి మాత్రం కంపల్సరీ. 1 రోజు 2 రోజులు వేడి చేసుడు అనేది ఉండనే ఉండదు. ఇట్లా కాలిపోయిందంటే ఇట్లా తీసుకుపోవాలి, పెట్టేయాలి. లైట్లు ఏమి, మోటార్లు ఏమి, స్టార్టర్లు ఏమి, ఇవన్నీ మాత్రం కంపల్సరీ. ఇక మోరీలు ఇట్లా మా దగ్గర తీయలేరు అని ఏ గల్లీ నుంచి కూడా ఒకటి ఆబ్జెక్షన్ అనేది రాదు. ఎందుకంటే 3 వర్కర్లు ఉన్నారు, 3కి 3 గల్లీ లోపల టైమింగ్ సెట్ చేసేసిన. ఈ గల్లీకి మీరు, ఈ గల్లీకి మీరు, 3 అప్పచెప్పేసినాం. సొంత డబ్బుతో కార్యక్రమాలు చేస్తే పడే మన గ్రామంలో ఇక చేసిందే సొంత డబ్బుతో చేసిన కార్యక్రమాలు. ఎందుకంటే పెళ్ళిళ్ళకు, గుళ్ళకు, గోపురాలకు, అన్నదానంకు ఎంతనో నాతో అయినంత సాయం చేసిన. నేను ఎక్కడో వేలో లక్షలు ఇస్తున్నారంటే నాతో కాదు, నాతో ఎంత అయిందో అంత సహాయం చేస్తూనే ఉన్నా. నేను పెళ్ళిళ్ళకైతే ఇస్తూనే ఉంటాను. పెళ్ళిళ్ళకు నాతో ఎంత అయితే అంత ఏ విధంగా సహాయపడతాను. గుళ్ళకు కూడా చందా రూపంలో కానీ, అన్నదానంలో కానీ, ఏ నుంచి అయితే నా నుంచి. గతంలో మనకి కేసీఆర్ సార్ విద్యా సంక్షేమ పథకాలు, ఈ మన రేవంత్ రెడ్డి సార్ విద్యా సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తా చెప్తానే జరుగుతున్న కార్యక్రమం కానీ వ్యత్యాసం అనేది చెప్తా కంపల్సరీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మంచిగా ఉన్నది. ఎందుకంటే రైతు బంధు కూడా వేస్తున్నది. ఏ పథకం ఆగిపోయింది అనేది మనం రేవంత్ రెడ్డికి వ్యతిరేకం చేయడానికి వస్తుంది. ఏ పథకం లేదు. కళ్యాణ లక్ష్మి కొనసాగుతున్నది, రుణమాఫీ ఇచ్చేసిండు, పెన్షన్లు ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు, మరి షాదీ ముబారక్ వస్తున్నది, రైతు బంధు కూడా వస్తున్నది, సన్నబడ్లకు కూడా 500 బోనస్ వస్తున్నది. మరి ఇవి కూడా కొంటున్నారు కదా మార్కెట్లో, శనగలు కూడా కొంటున్నారు. శనగలు, జొన్నలు, కందులు, పెసలు అన్నీ కొంటున్నారు. ఆ గవర్నమెంట్ ఏం చేసిందో ఈ గవర్నమెంట్ కూడా చేస్తున్నది, అంతకన్నా ఎక్కువనే చేస్తున్నది. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హాయం లోపల ఇందిరమ్మ ఇండ్లు కూడా మంచిగా ఉన్నది. మా గ్రామం లోపల 10 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిపోయినాయి, 10 కూడా ప్రాసెస్ లోపల ఉన్నాయి. అందులో 1-2 కంప్లీట్ అయినాయి, వచ్చేసి ఓపెనింగ్ కూడా చేసేసినాం. ఇంకా మిగతా 8 ప్రాసెసింగ్లు ఉన్నాయి. అవి కూడా ఇంచుమించు ఒక 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. ఇందిరమ్మ ఇండ్ల లోపల రేవంత్ రెడ్డి హాయం లోపల ఇదొక స్కీమ్ నెంబర్ 1 ఉన్నది. ఎందుకంటే సిటీ లోపల టైప్ లోపల డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అనేది పల్లెటూరులో కాదు, కుదరని పని.
ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరి స్థలం మే ఉన్నదో అందులో 60 గజాల లోపల కట్టుకోమని చెప్పారు. ఇది ఒక స్కీమ్ నెంబర్ 1 అది. ఇప్పుడు 10 ఇండ్లలో కట్టుకున్నారు, ఇప్పుడు మరొక 10-15 వచ్చేది ఉన్నది. కాబట్టి ఇండ్ల సమస్య తీరిపోతున్నది దీంతో అని. మళ్ళీ ఒకటి ఏమున్నదంటే గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి. ఉచిత కరెంటు కూడా 3వ పథకం ఏమన్నదంటే ఉచిత కరెంటు కూడా ఉన్నది. కరెంటుతో కూడా చాలా లాభమే. ఎందుకంటే ఈ 100, 150, 200 ఎంత వస్తే కూడా అంత ఫ్రీ అనేది వస్తున్నది. కాబట్టి కరెంటు కూడా గవర్నమెంట్ తరఫున కూడా కరెంటు స్కీమ్ కూడా ఇది కూడా మంచిదే ఉన్నది. కేసీఆర్ హయాం లోపట పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా పుట్టిరు, కానీ రేషన్ కార్డు మాత్రం రాలేవు. మన రేవంత్ రెడ్డి హయాం లోపల రేషన్ కార్డు ఇచ్చేసారు, రేషన్ కార్డు కూడా వచ్చేసినాయి, సన్న బియ్యం కూడా తింటున్నారు. ఈ రేషన్ కార్డు కూడా మంచి పథకం. మరి ఇంకా 4 సంవత్సరం టైం ఉంది మీకు. మరి ముందు అత్తిమేల గ్రామంలో చేపట్టిన కార్యక్రమం కూడా పుల్లే గ్రామంలో పడ్డ చాలా సమస్యలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల చేయాలన్నది. మా ఎమ్మెల్యే సార్ కూడా సంజయ్ రెడ్డి కూడా మా యువకులకు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తాడు. ఏది అడిగినా కూడా కాదన్నాడు. రీసెంట్లీగా బోరు కూడా అడిగితే శాంక్షన్లు పెడతా అన్నాడు. ఇక మా అడుగుడే లేటు, పని మాత్రం కంపల్సరీ చేసి ఇచ్చేస్తాడు. ఆయనకు ఫేస్ టు ఫేస్ పోగానికి ఇది కావాలా సార్ మాకంటే అప్పుడే చేసిస్తాడు. అడగని వాళ్ళే ఇది అనుకో, ఆయనకు పోయి అడిగినాం అనుకో సమస్య అప్పుడే తీరిపోయినట్లు. ఏం డైనామిక్ ఎమ్మెల్యే ఉన్నాడు, కంపల్సరీ చేస్తాడు. డ్రైనేజీలు అవసరం ఉన్నది, డ్రైనేజీలు కూడా చేస్తాం. మాకు వాటర్ సమస్య ఉన్నది, బోర్లు కూడా వేపిచ్చేస్తాం. లైబ్రరీ, స్కూల్లో లైబ్రరీ గురించి కూడా ఎమ్మెల్యేతోనే చెప్పినాం సార్, ఇట్లా మాకు లైబ్రరీ కూడా అవసరం ఉంది సార్, చేయండి అంటే సహకారం అందిస్తాం. లైబ్రరీ కూడా మరి స్కూల్కి వచ్చేసిండు, కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేపిస్తాం, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోండి అని చెప్పిండు. లైబ్రరీ కూడా స్కూల్ తరఫున స్కూల్ లోపల హాల్ కూడా చూసినాం, ఆడ కూడా లైబ్రరీ కూడా శాంక్షన్ చేస్తాం. రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా ఉన్నాయి, సీసీ రోడ్డు కూడా వేస్తాం. మట్టి రోడ్లు ఇక్కడ పొలానికి వెళ్ళని మట్టి రోడ్డు కూడా ఉన్నది, మట్టి రోడ్డు కూడా శాంక్షన్ చేస్తాను, అవి కూడా వేసేస్తాం. ఇవన్నీ నా కార్యాచరణలో భాగంగా 4.5 సంవత్సరాల లోపల నేను చేసేటి అన్ని పనులు. సెలవు మరి పోయిస్తాను, ఎండ కూడా బాగా కొడుతుంది. సెలవు ఇస్తారే కంటే మళ్ళీ ఎప్పుడన్నా తప్పకుండా వస్తాను. ఇప్పుడు నేను ఏమేమి చెప్పినా అనేది మళ్ళీ నీకు తెలవాలి, చేసిందా లేదా అని తెలవాలి. వస్తావు తెలియాలి. మరి ఒక 4 సంవత్సరాలు మధ్యలో ఎప్పుడన్నా మతి మరుపుతుంది. ఒక ఫోన్ కొడుతామంటే ఇంకా దిద్దా చూడు మనం. మాకు కూడా ఉంచుకో నంబర్లు ఉన్నది మతి మార్గం అట్లా చిన్న ఫోన్ సురుకు పెడతాను తప్పకుండా పట్టిన